హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కవల పిల్లల నుయ్యి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ నుయ్యి వచ్చేసి ఊరు ఎక్కడంటే దొడ్డుగుంటండి ఊరు పేరు. ఇదేమో రాజానగరం వెళ్ళే రూట్ నుంచి, పెద్దాపురం నుంచి రాజానగరం వెళ్ళే రూట్లో మధ్యలో ఉందండి. అది లోపలికి వెళ్ళాలి. అది ఒక 5 కిలోమీటర్లు అలా దూరం ఉంటుందండి. సో ఇలా నడిచి వచ్చేదైతే నేనే. ఇది చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్న చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించే నుయ్యండి. నిజంగా ఇక్కడ ఒక చిన్న అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు లేని వాళ్ళు ఎవరికైనా వాటర్ కావాలంటే కూడా మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మేము అలా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా వాటర్ సప్లై చేస్తామండి. ఈ ఊర్లో చాలామంది కవల పిల్లలు ఉన్నారండి. అందరూ కూడా ఈ నూతి నీళ్ళు తాగి పుట్టిన వాళ్ళేనండి. లేరని బాధపడుతూ ఉంటారు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేరు. అలాంటి బాధ నేను కూడా అనుభవించానండి. నేనే నుయ్యి గురించి చెప్పాక ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఒకరు చెప్తే నేను ఇక్కడికి వెళ్ళానండి. ఇక్కడ వాటర్ తాగాలనేసి నాకు పిల్లలు కలగాలని మీరు కూడా చాలామంది ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా నాకు ఎవరైనా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే కనుక వాళ్ళకి వాటర్ కావాలంటే ఇక్కడి నుంచి నేను సప్లై చేస్తానండి. చాలా మహిమ గల నుయ్యి అని అంటున్నారు అందరూ. ఎంతో కొంత మహిమ లేకుండా ఎవరు చెప్పరు కదండి. ఆ మహిమ నిజం అవ్వాలని అందరూ కోరుకుందామండి. అమ్మల కన్నా అమ్మ అందరినీ ఆశీర్వదించాలని, అలాగే నన్ను కూడా అమ్మని చేయాలని, అలాగే చాలామందిని పిల్లలు లేని వాళ్ళకి మాత్రం అమ్మ అయ్యే అదృష్టాన్ని కూడా కలిగించాలని కోరుకుంటున్నానండి. ఈ ఒక్క వీడియో అందరికీ నచ్చాలని, అలాగే వాళ్ళు మెచ్చాలని, ఈ చూసిన ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మరొకరికి చెప్పాలని కోరుకుంటున్నానండి. చూసింది ఎక్కడ మర్చిపోవద్దండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఎవరికైనా చెప్తేనే కదా ఆ విషయం గురించి ఎవరికైనా తెలుస్తుంది. అందుకే మీకు తెలిసిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పండి. వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి తెలుస్తుంది. అలా అమ్మవారి గురించి తెలుస్తుంది, ఇక్కడ నుయ్యి గురించి తెలుస్తుంది. పిల్లలు లేని వాళ్ళు ఆ బాధ పోగొట్టే కొంచెమైనా మనం సహాయపడదామండి. అలా నాకు అనిపించింది. కొంచెం మందికైనా, కనీసం కొంచెం మందిలో ఒక్కరికైనా ఉపయోగపడితే చాలండి. ఈ ఒక్క వీడియో ఒక్కరికైనా ఉపయోగపడాలని నా ఆలోచన. చూడండి, ఇక్కడ అమ్మవారు ఉన్నారు. దండం పెట్టుకోవచ్చు. చాలామంది ముడుపులు కూడా కడతారండి. ముడుపులు కట్టి వాళ్ళ మనసులో పిల్లలనే కాదు ఏదైనా కోరుకున్నా నెరవేరుతుందండి. అమ్మవారు అంటేనే నిజంగా మహిమగల అమ్మవారు కదా. అమ్మ అంటేనే అందరికీ కరుణించే అమ్మ. అలాంటప్పుడు ఏది జరగకుండా ఉంటుంది చెప్పండి. నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడేలా ఒక చిన్న విషయం పక్కవారికి చెప్పండి చాలు. ఇందులో నేను కోరుకున్నది ఒకటే అండి. కాకపోతే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఇదేంటి నేను ఆశించేది. ఈ వీడియో పెట్టేది కూడా అందుకే అండి. నేను వీడియోలో అయితే మాత్రం ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాం. ఆ ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యి ఛానల్ పోయింది. నేను వీడియో కోసం అయితే ఛానల్ పెట్టలేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో పెట్టేదైతే నేను పడే బాధ ఎవ్వరూ పడకూడదని. పిల్లలు లేరు అనే బాధ ఎంత బాధో తెలుసండి. అది మనసులో ఎంత లోపల పైకి ఆనందంగా ఉంటాం కానీ చెప్పలేము ఆ బాధ. ఈ ఒక్క కోరిక